బ్లడ్ క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ ను లుకేమియా అని కూడా అంటూ ఉంటారు. ఈ లుకేమియా అనేది బోన్ మ్యారోలో అసాధారణంగా తెల్ల రక్త కణాలు తయారవడం వలన మొదలవుతూ ఉంటుంది. అలా మొదలైన ఈ క్యాన్సర్ రక్త సరఫరా వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి శరీరంలో మిగతా అవయవాలకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక మన దేశంలో ఈ బ్లడ్ క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయని నివేదికలు చెబుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో చైల్డ్ లుకేమియా కేసులు ఏడాదికి 20,000కు పైగానే మన దేశంలో నమోదవుతూ ఉండడం బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ బ్లడ్ క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే ఎముకలలో నొప్పి, బలహీనంగా అనిపిస్తూ ఉండడం, అకారణంగా బరువు తగ్గడం, చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడటం, అలాగే ఎక్కువగా తరచూ జ్వరం, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే కనుక రేడియేషన్ ఎక్స్పోజర్ ఈ క్యాన్సర్ విషయంలో ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ గా కనపడుతూ ఉంది. ఇంకా స్మోకింగ్, గతంలో తీసుకున్న కీమో, రేడియేషన్ ట్రీట్మెంట్లు, అలాగే బెంజీన్ ఎక్స్పోజర్, HTLV1 ఇన్ఫెక్షన్ వంటివి ఈ క్యాన్సర్ విషయంలో కారణంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జెనెటిక్ డిజార్డర్ల వల్ల కూడా ఈ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా పురుషులలో ఎక్కువగా వయసైన వారిలో ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ క్యాన్సర్ ను బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్ టెస్ట్, బోన్ మ్యారో బయాప్సీ వంటి పరీక్షల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ ఎదుర్కొనేందుకు ఒక పక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతూనే మరో పక్క క్యాన్సర్ కణాలను జాగ్రత్తగా తొలగించాల్సిన అవసరం ఉంది. అంతటి విశ్వసనీయత ఒక్క రసాయన ఆయుర్వేదానికి మాత్రమే ఉందన్న విషయాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. రసాయన ఆయుర్వేదంతో అనేక మంది బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ.